హాయ్ అండి. ఈరోజు మీకు మా శ్రీకాకుళంలో అందరూ రెగ్యులర్గా ఎంతో ఇష్టంగా చేసుకునే ఉలవపప్పు రెసిపీ చూపిస్తున్నాను. ఇప్పుడంటే నాన్ వెజ్ పైన ఇంట్రెస్ట్ పెరిగింది కానీ చిన్నప్పటి నుంచి ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఉలవపప్పు అన్నానని దీన్ని పప్పుతో చేయరు. ఉలవల్ని లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకొని దాంతో చేస్తారు. దీన్ని ఆల్రెడీ చేస్తున్న చింతపండు రసంతో చేస్తే సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ వండిన రసంలో 3 స్పూన్స్ ఉలవపిండి వేసుకొని అందులోనే కొంచెం చింతపండు రసం వేసుకొని అందులోనే వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సరిపడా ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉప్పు పులుపు టేస్ట్ చూసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. చల్లగానే ఉంది కదా అని నేను డైరెక్ట్గా నోట్లో వేసుకుంటే మా చిట్టాలకు చూడండి నాకు కూడా వేయి అంటుంది. అంతే, రెసిపీ అయితే చాలా సింపుల్. దీన్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఈ ఉలవల్లో ప్రోటీన్ ఇంకా ఫైబర్ కంటెంట్ చాలానే ఉంటుంది. ఈ ఉలవల్ని రెగ్యులర్గా తీసుకుంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది, డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది, కిడ్నీ హెల్త్కి కూడా చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తింటే స్టోన్స్ పోతాయి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే పప్పు అయితే రెడీ అయిపోయినట్లే. వేడి వేడి పొగలు కక్కుతున్న అన్నంలో ఈ పప్పును వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అంతే, ఇంకా బ్లాస్టే. ఈ పప్పు మీకు కూడా ఇష్టమేనా? కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.